రైట్. ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆటో కార్మికులు చాలా నష్టపోతులని ఈ సమస్య ఇలా ఉంటాయి. వైట్ నంబర్ ప్లేట్స్ వల్ల కూడా చాలామంది నష్టపోతుళ్ళు. ఆటో వాళ్ళకి గిరాకీ రావట్లేదు. ఈ ఊబర్, ర్యాపిడో వల్ల అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అది చాలా పెద్ద నష్టము. హ్మ్. వాస్తవానికి అంటే డిపార్ట్మెంట్లో కొంత అర్థమైన సాధారణ పబ్లిక్ అర్థం కానిది ఏంటంటే, అంటే మోటార్ యాక్ట్‌లో 2 రకాలు ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ అనేదేమో అది గవర్నమెంట్‌కు టాక్సీ కడతారు. యెల్లో నంబర్ ప్లేట్‌కి. యెల్లో నెంబర్ ప్లేట్ ఉంటది. దాని మీదనే పూర్తిగా అదొక ఉద్యోగంలాగా పనిచేసుకుంటారు. నో. కానీ ఎప్పుడైతే ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో వచ్చినాయో వీళ్ళకొక ఆల్టర్‌నేటివ్ బిజినెస్ లెక్క అయిపోయింది అది. హ్మ్. జాబ్ చేసేటోళ్ళు కానీ, ఇతర విధాన బిజినెస్ చేసేటోళ్ళు కానీ, కాలేజీకి పోయే పిల్లలు కూడా అంటే మామూలు గవర్నమెంట్ కాలేజీలు అటు ఇటు పోయి చదువుకునే పిల్లలు కూడా హ్మ్. సాయంత్రం కాగానే ఓ 4, 5 ట్రిప్పులు బైకుల మీద వేస్తారు. లేదా పొద్దున అపార్ట్మెంట్ల కాడ ఓలా, ఊబరు, ర్యాపిడో చేసుకొని పొద్దున ఏమైపోయిందంటే గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టుగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆటో వాళ్ళు ఆటో పెట్టుకుంటారు. హ్మ్. ఒక స్టాండ్ లాగా పెట్టుకుంటారు. సరే అక్కడ ఎంప్లాయీసో, విద్యార్థులో ఎవరో ఒకరు ఎక్కుతారనే ఉద్దేశంతో మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల దాకా పెట్టుకుంటారు. నో. ఆ టైంలో బైక్ వస్తుంది వేసుకొని పోతారు. హ్మ్. వీళ్ళ బయట కళ్ళ ఇంటర్నెట్ ముందే. యాప్ ఆన్ చేయడం, ఇప్పుడు బుక్ పొద్దున పాపం చేసుకోవడం. 5 గంటలు లేచి ఎవరు వస్తారో ఎక్కుతారో ఎదురు చూస్తుంటాడు కస్టమర్ కోసము. హ్మ్. ఆ ర్యాపిడో వచ్చి వేసుకొని పోతుంది. హ్మ్. అంటే ఇక్కడ ఫ్రీ బస్ వల్ల ఒక రకమైన ఉద్యోగం పోయిందంటే, ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ వల్ల ఒక రకమైన నష్టం జరుగుతుంది.